దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుడుతూ ఉంటాయి. కానీ రాజకీయ పార్టీ పేరుతో ఆవిర్భవించి యువత, విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్న ఈ సంస్థ పుట్టుకే ఓ అనూహ్యం. నీటి ప్రశ్నాపత్రాల లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో సోమవారం నిర్వహించిన చలో పార్లమెంటు నిరసనతో దీని పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఇది ఎలా ఆవిర్భవించింది? 2 నెలల్లోనే ఈ స్థాయికి ఎలా ఎదిగింది? స్వల్ప వ్యవధిలోనే లక్షలాది మంది యువత మద్దతును ఎలా సంపాదించింది? ఒక రాజకీయ పార్టీ అయినా లేదా ఏదైనా సంస్థ అయినా స్థాపించాలంటే నెలల తరబడి మేధోమథనం ఉంటుంది. విస్తృత సంప్రదింపులు ఉంటాయి. పార్టీని నడిపేందుకు ఆర్థిక వనరులు కావాలి. వెంట నడిచి వచ్చేవారు అవసరం. కానీ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక అప్పటికప్పుడు జరిగింది. ఇది ఓ రాజకీయ పార్టీ పేరును పోలి ఉన్నా అలాంటిది మాత్రం కాదు. దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, వ్యవస్థలపై యువతలో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ప్రారంభమైన ఓ సంస్థ లాంటిది. దీని వ్యవస్థాపకుడు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా మాజీ వ్యూహకర్త అభిజిత్ దీప్కే. 30 ఏళ్ల దీప్కే అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఇటీవలే స్వదేశానికి వచ్చారు. ఈ ఏడాది మే 15న నకిలీ డిగ్రీలకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బొద్దింకలు పరాన్నజీవులు అన్నారు అని విమర్శలు రావడంతో ఆయన వివరణ కూడా ఇచ్చారు. బోగస్ డిగ్రీలతో న్యాయ, మీడియా వృత్తుల్లోకి ప్రవేశించే వారిని ఉద్దేశించి మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పినా అప్పటికే ఆలస్యమైంది. ఈ వ్యాఖ్యలు గంటల వ్యవధిలోనే వైరల్ అయ్యాయి. మరుసటి రోజే సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది. అవును, మేము బొద్దింకలమే అని అరచినట్లుగా బొద్దింకల జనతా పార్టీ పేరును అభిజిత్ దీప్కే ట్విట్టర్లో వ్యంగ్యంగా ప్రకటించారు. యువత చేత, యువత కోసం ఆవిర్భవించిన పార్టీ అని తెలిపారు. అన్ని బొద్దింకలు ఏకమైతే ఏమవుతుంది అని ప్రశ్నించారు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజిత్ దీప్కే వెబ్సైట్, సామాజిక మాధ్యమ ఖాతాలను ప్రారంభించారు. వ్యవస్థలు లెక్క చేయడానికి ఇష్టపడని ప్రజల కోసం పుట్టిన పార్టీ అని ట్యాగ్లైన్ పెట్టారు. ఈ సామాజిక మాధ్యమాలకు అనూహ్య స్పందన లభించింది. సీజేపీ ఇన్స్టాగ్రామ్ పేజీకి 2 వారాల్లోనే 2,22,00,000 మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. అయితే జాతీయ భద్రతకు ముప్పు అనే కారణాలతో వారం రోజుల్లోనే భారత్లో సీజేపీ ఎక్స్ ఖాతాను మూసివేశారు. దీనిపై ఆ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాలతో కొన్ని రోజుల తర్వాత దాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం సీజేపీ ఇన్స్టాగ్రామ్ పేజీకి 2,48,00,000, ట్విట్టర్ ఖాతాకు 2,60,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ మాధ్యమాల ద్వారా ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఆరంభంలో కొన్ని రోజులు సామాజిక మాధ్యమాల్లోనే పనిచేసిన కాక్రోచ్ జనతా పార్టీ మొదటిసారిగా జూన్ ఆరంభంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటం చేసింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ అప్పుడే అమెరికా నుంచి తిరిగి వచ్చిన అభిజిత్ దీప్కే నాయకత్వంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. జూన్ చివర్లో సీజేపీ తమ డిమాండ్తో మరోసారి ఢిల్లీలో ఆందోళనకు దిగింది. ఈసారి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు అక్కడి నుంచి వెళ్లబోమని ప్రతినబూనారు. సీజేపీ ఆందోళనలకు పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ తోడయ్యారు. సీజేపీ లేవనెత్తిన డిమాండ్లను నెరవేర్చాలంటూ విద్యార్థులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. 21 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఆయన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఏదైనా చెయ్యాలని ఈ నెల 16న కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో ఆయన్ను మొదట సఫ్దర్గంజ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని వాంగ్చుక్ భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు సమ్మతించింది. దీంతో ఆయన్ను మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు.
ఆసుపత్రిలో ఉంటూనే చలో పార్లమెంటు కార్యక్రమం ద్వారా తమ డిమాండ్లను తెలియజెప్పాలని సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీకి పిలుపునిచ్చారు. ఈ నెల 20న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా అదే రోజు సీజేపీ చలో పార్లమెంటు చేపట్టింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. అయితే ఈ ఆంక్షలేవీ పనిచేయలేదు. ఆ రోజు వేలాది మంది ఆందోళనకారులు ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. గ్రూపులుగా విడిపోయి నినాదాలు చేస్తూ పార్లమెంటు వైపు బయలుదేరారు. వారిలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, యువత ఉన్నారు. పలుచోట్ల బారికేడ్లను ఛేదించి హై సెక్యూరిటీ జోన్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు, లాఠీచార్జి చేశారు. దాదాపు 50 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఘర్షణలతో సోమవారం ఢిల్లీ రణరంగాన్ని తలపించింది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనను ఇటీవల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఉద్యమంగా పేర్కొంటున్నారు. విద్యార్థులు, యువత సుమారు 20,000 మంది పాల్గొన్నట్లు అంచనా. ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో కాక్రోచ్ జనతా పార్టీని కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. ఆ పార్టీ ప్రతినిధులు సౌరవ్ గౌర్, అశుతోష్ రాణాలతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా 2 సార్లు చర్చలు జరిపారు. వీరు కేంద్ర మంత్రి ముందు తమ డిమాండ్లను ప్రస్తావించారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని, వాంగ్చుక్ ను విడుదల చేయాలని, నీట్ ప్రశ్నాపత్రం లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని మంత్రి ముందు తమ డిమాండ్లను ప్రస్తావించారు. అయితే ఈ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని నడ్డా వారికి స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీకి విపక్షాలు కూడా మద్దతుగా కలిసి వచ్చాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి వద్ద మంగళవారం మెరుపు ధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ, ఇతర సీనియర్ నాయకులు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా ఇందులో పాలు పంచుకున్నారు. నేతలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినా వారు వెనక్కి తగ్గలేదు. చివరకు సాయంత్రం బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు, వారిపై పోలీసుల లాఠీచార్జ్ చేసిన వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. లాఠీచార్జ్లో విద్యార్థులు గాయపడడం సహా వారి ఆక్రందనకు సంబంధించిన దృశ్యాలను మీడియాకు ప్రదర్శించారు. అనంతరం మాట్లాడిన రాహుల్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. దేశంలో పారదర్శక విద్యా వ్యవస్థ కావాలని యువత కోరుకోవడం తప్ప అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. డిమాండ్ పరిష్కరించాలని మాత్రమే యువత కోరుతోందన్న ఆయన కేంద్ర ప్రభుత్వం మాత్రం వారి వాదనను పెడచెవిన పెడుతోందని విమర్శించారు. గత 10 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీక్ అయినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా శిక్ష పడలేదని విమర్శించారు. Question is, why is this happening to our students? They are protesting peacefully. They are asking for their demands. They are asking for what this country owes them. They are not doing a crime. They are simply asking that, listen, as students in this country, we deserve an education system that works. We deserve an education system that is fair, and we don't have it. Children have committed suicide. Our students go through unlimited stress. And then at the last minute they are told that the paper has leaked. And it is now a very deep problem in this country.
ప్రస్తుతం పరిస్థితి కాక్రోచ్ జనతా పార్టీ వర్సెస్ భాజపా అన్నట్లుగా మారింది. ఆ పార్టీ ప్రారంభమైన నాటి నుంచి భాజపా నేతలు పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై ఓసారి దాడి కూడా జరిగింది. భాజపా నేతల విమర్శలు, సామాజిక మాధ్యమ ఖాతాలపై ఆంక్షలు, దీప్కేపై దాడితో ఆ పార్టీ మరింత దూకుడు పెంచింది. ఈ ఘర్షణ వాతావరణం కూడా సీజేపీ మీద అందరి దృష్టి పడేలా చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా ప్రారంభమై భారీ ఆందోళనల నిర్వహణ, విపక్షాలు తమతో కలిసి వచ్చేలా చేసుకోవడం వంటి చర్యలతో స్వల్ప కాలంలోనే అనూహ్య స్పందనను సొంతం చేసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ డిమాండ్లపై ఈ పార్టీ వెనక్కి తగ్గని నేపథ్యంలో రాబోయే రోజుల్లో దాని వ్యూహం ఎలా ఉండనుందో అనే ఉత్కంఠ నెలకొంది.